హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాగర్. మీరు చూస్తున్నారు టెక్కీ సాగర్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 Bs6 స్కూటర్ గురించి చూద్దాం. BS4తో కంపేర్ చేస్తే ఈ Bs6 స్కూటర్లో మనకి మెయిన్గా ఏం చేంజ్ అవ్వలేదు. ఓన్లీ BS4 ఇంజన్ ప్లేస్లో మనకి BS6 ఇంజన్ మరియు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో రాబోతుంది. మిగతా అంతా మనకి సేమ్ BS4 వెహికల్ లానే ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ ఇంజన్ విషయానికి వస్తే దీంట్లో 124.6 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ SI ఫ్యూయల్ ఇంజెక్టెడ్ BS6 ఇంజన్తో రాబోతుంది. ఇది i3s టెక్నాలజీతో వర్క్ అవుతుంది. సో మనకి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది. ఈ ఇంజన్ 9 bhp పవర్ని 10.4 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. BS4తో కంపేర్ చేస్తే BS4 ఇంజన్ మనకి 8.7 bhp పవర్ని 10.2 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసేది. BS4తో కంపేర్ చేస్తే పవర్లోను టార్క్లోనూ మనకు ఇంక్రీజ్ అయింది. పవర్ పరంగా చూసుకుంటే 0.3 bhp పవర్ ఇంక్రీజ్ అయింది. టార్క్ పరంగా చూసుకుంటే 0.2 Nm టార్క్ అయితే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఈ స్కూటర్ హెడ్ లైట్ విషయానికి వస్తే హాలోజన్ లైట్ని యూజ్ చేశారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే సెమీ డిజిటల్గా ఉంటుంది. దీంట్లో స్పీడోమీటర్ అన్లాగ్లో ఉంటే ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, సర్వీస్ రిమైండర్ ఇవన్నీ మనకి డీటెయిల్గా ఉంటాయి. వీటితో పాటుగా సైడ్ స్టాండ్ ఇండికేటర్ మరియు ఇంజన్ చెక్ ఇండికేటర్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్లో మనకు ఒక హూక్ని ప్రొవైడ్ చేశారు. ఇది 3 kgs వరకు వెయిట్ని మోయగలదు. నెక్స్ట్ సీట్ మనకి సింగిల్ సీట్గానే ఉంటుంది, బట్ డ్యూయల్ టెక్స్చర్తో వస్తుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే 18 లీటర్స్ ఉంటుంది. ఇందులో ఫుల్ సైజ్ హెల్మెట్ అయితే పట్టదు, హాఫ్ సైజ్ హెల్మెట్ అయితే పడుతుంది. దీంట్లో USB ఛార్జింగ్ సాకెట్ మరియు లైట్ను కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యూయల్ లిడ్ని మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. దీని కెపాసిటీ 5 లీటర్స్గా ఉంటుంది. BS4తో కంపేర్ చేస్తే BS4లో మనకి 5.5 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉండేది, బట్ BS6లో మనకి 5 లీటర్సే తీసుకొచ్చారు. 0.5 లీటర్స్ కెపాసిటీ అయితే మనకు తగ్గింది. మైలేజ్ పరంగా చూసుకుంటే BS4లో మనకి 45 km/లీటర్గా ఉంటే BS6లో మనకి 50 km/లీటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టెయిల్ లైట్ మనకి LED లైట్ని యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ స్కూటర్లో టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్లో 90/90 12" ట్యూబ్లెస్ టైర్ని తీసుకొస్తే బ్యాక్ సైడ్లో మనకి 90/100 10" ట్యూబ్లెస్ టైర్ని తీసుకొచ్చారు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్లో మనకి డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉంది, డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఉంది. డిస్క్ బ్రేక్ వేరియంట్లో అయితే 190 mm డిస్క్ బ్రేక్ని యూజ్ చేశారు. డ్రమ్ బ్రేక్ వేరియంట్లో అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 130 mm డ్రమ్ బ్రేక్ని యూజ్ చేశారు. ఇది ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్తో వర్క్ అవుతుంది. సో బ్యాక్ బ్రేక్ అప్లై చేసినా ఫ్రంట్ బ్రేక్ మనకి అప్లై అవుతుంది. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది, బ్యాక్ సైడ్లో స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్తో వస్తుంది. నెక్స్ట్ ఈ స్కూటర్లో యూజ్ చేసిన బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 12 volts 4 amp అవర్ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీని యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ స్కూటర్ డైమెన్షన్స్ విషయానికి వస్తే సీట్ హైట్ 775 mm ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm ఉంటుంది, వీల్ బేస్ 1261 mm ఉంటుంది. వెయిట్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి 111 kgs ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి 112 kgs ఉంటుంది. BS4తో కంపేర్ చేస్తే మనకి 2 kgs వెయిట్ అయితే ఇంక్రీజ్ అయింది. BS4లో డ్రమ్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి 109 kgs ఉంటే డిస్క్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి 110 kgs ఉంది. ఈ స్కూటర్ మనకి 7 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అవి ప్యాంథర్ బ్లాక్, పర్ల్ వైట్, మ్యాట్ రెడ్, మ్యాట్ గ్రే, మ్యాట్ బ్లూ, మ్యాట్ బ్రౌన్, ప్రిస్మెటిక్ పర్పుల్. ఫైనల్గా ఈ స్కూటర్ ప్రైస్ విషయానికి వస్తే BS6 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 69,950 రూపీస్ హైదరాబాద్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. BS6 డిస్క్ బ్రేక్ ప్రైస్ వచ్చేసి 72,150 రూపీస్ హైదరాబాద్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. BS4తో కంపేర్ చేస్తే BS4లో డ్రమ్ బ్రేక్ వేరియంట్ వచ్చేసి మనకి 63,170 రూపీస్ హైదరాబాద్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. BS4లో డిస్క్ బ్రేక్ ప్రైస్ వచ్చేసి 65,370 రూపీస్ హైదరాబాద్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. రెండు వేరియంట్ల పైన మనకి 6,780 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది. ఫ్రెండ్స్, ఇది మనకి హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 Bs6 స్కూటర్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.